जय अचल सद्गुरु प्रभु महाराज को जय। मन सद्गुरु श्री निजानंद मिट्टपल्ली सत्यनारायण राजयोगी गारी 100వ అంటే 100వ जन्मदिन संदर्भंगा మనము అందరము ఇక్కడ అంటే గురువుగారి పుట్టినరోజు 100 సంవత్సరముల వేడుక ఇక్కడ జరగాలని చెప్పేసి రాసి ఉన్నది। అదే ప్రకారంగా ఈ రోజు చాలా వైభవంగా ఈ జన్మదిన కార్యక్రమము గురువుగారికి చేయడం మనమందరము కూడా చాలా ధన్యులం। ఈ రోజు ఒక మహా సద్గురువు అంటే సద్గురువులు ఒక సామెత ఉంది, సద్గురువులు కానీ మహాయోగులు కానీ అవధూతలు కానీ ఊరికే రారు అని చెప్పేసి। ఎందుకంటే గురువులు మనల్ని ఉద్ధరించడానికే వస్తారు। అంటే ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అవతరిస్తారు అంటే ప్రతి మనిషికి కూడా ఆశలు ఉంటాయి। ఆ ఆశలు ఎటువంటివంటే ఆ ఆశతోటి తనను తానే మర్చిపోతుంటాడు। ఎందుకంటే దేని మీద కూడా ఆయన ధ్యానంగా కానీ ధ్యాస పెట్టలేడు అన్నమాట। అటువంటి సమయంలో మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి ఈ జన్మకు వచ్చినందుకు అని చెప్పేసి అనుకొని ఏ విధంగా ఉద్ధరింపబడాలి అని అనుకుంటున్న సమయంలోనే మనకు మహాయుగ పురుషులు మహాయోగులు సద్గురువులు అవతరించడం జరుగుతుంది। వారు ఎందుకు అవతరిస్తారు అంటే మనల్ని ఉద్ధరించడానికి। ఇప్పుడు మనంతకు మనము ఉద్ధరింపబడలేము, అంటే తనను తాను తెలుసుకోవాలంటే ఒక సద్గురువు కావాలి। మరి అటువంటి సద్గురువు ఈ లోకంలో అవతరించి ఇంతమంది జ్ఞానులను చేసి ఆయన యొక్క గురు రూపంలో మనకు ఆ పరంపరలో ఇప్పుడు మనము కృష్ణమూర్తి అయ్య గారి రూపంలో మనము తరిస్తున్నాము। మన గురువుగారు ఏదైతే మనకు జ్ఞానము ధర్మము నేర్పించి వెళ్ళారో అదే మార్గంలో పయనిస్తూ ఆ గురువుగారికి 100 సంవత్సరముల వేడుక జరుపుకోవడం అంటే మనమందరము ఈ వేడుక జరుపుకోవడం అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితమే ఈరోజు మనమందరము గురుభక్తులుగా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది। ఇది మామూలు విషయం కాదు। ఎందుకంటే గురువుగారి జన్మదినానికి మనమందరం అటెండ్ కావడం అంటే ఇది మన గురువుగారు పిలవాల్సిన పని కాదు। ఇది ప్రతి ఒక్కరికి కూడా అంటే గురువుగారి జన్మదినంలో పాల్గొనడము మనము తరింపజేయడానికి ఈ గురువుగారి పరంపరలో మనం కొనసాగుతూ వస్తున్నాం। కాబట్టి మనము మానవ జన్మ వచ్చినందుకే మనకు కొన్ని ఆశలు ఉంటాయి, కానీ ఆ ఆశతోటి జ్ఞాన మార్గంలో పయనించలేకపోతున్నాం। అటువంటి జ్ఞాన మార్గంలో మనందరినీ పయనింపజేసేటట్టు చేసి మనకందరికీ ఒక మార్గదర్శకునిగా జీవించి ఆ రూపమే ఈరోజు మన కళ్ళెదుట ఉన్న కృష్ణమూర్తి అయ్య గారు। ఆ కృష్ణమూర్తి అయ్య గారు అంటే పేరు కాదు,
ఆ గురు రూపంలో ఉన్న మహా సద్గురువు మనం అనుకుండొచ్చు, మన ఎదురుగా ఉన్నారు అయ్యగారు కదా అని. కానీ చాలా లోతుగా ఆలోచిస్తే మనకు మన గురువు గారు కనిపిస్తారు. అంటే మనకు ఏదైతే ఈ అచల మార్గంలో బోధిస్తున్నారో ఆ మార్గాన్ని మనల్ని ఎంచుకొని ఇంత దూరము తీసుకురావడం జరిగింది. అయితే మన మనిషి జన్మకు వచ్చినందుకు అందరికీ కూడా కొన్ని బలాలు ఉంటాయి. అంటే 5 బలాలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా. బలము అంటే నా వెనుక బలముంది అంటాం. అది ఏ విధంగా అయినా సరే నా బలగము చూడు అంటారు. అంటే ఆ బలగము అంటే అవి ఒక 5 రకాలు ఉంటాయి. మొదటిది దేహబలం. దేహమే దేవాలయం అన్నారు ఇందాక అయ్యగారు కూడా, ఇందాక అమ్మగారు కూడా చెప్పారు. అంటే దేహబలం. స్వామి వివేకానందుడు కూడా శరీర దారుఢ్యం గురించి కూడా మనకు చెప్పడం జరిగింది. అంటే ఈ దేహము అంటే ఈ శరీరము ఉన్నంత వరకు, మనము జీవించి ఉన్నంత వరకు ఈ దేహము ఎలా ఉండాలి అంటే మనము పుట్టినాము వెళ్ళిపోయామని కాకుండా ఈ శరీరంతో వచ్చినందుకు ఈ శరీరాన్ని నువ్వు ఎంత అపురూపంగా అంటే మేకప్ అవ్వడం కాదు, ఈ దేహంలో ఉన్న ప్రతి పార్టు ప్రతి అణువు మనము సద్గురువుకి అర్పించడం జరిగింది. మరి అటువంటి సద్గురువుకు అర్పించిన ఈ దేహము నీది కాదు. ఈ దేహమే దేవాలయం. దేవాలయంలో ఉన్న దేవుడు అంటే ఈ జీవుడిలో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ దేహాన్ని మనం ఎలా చూసుకోవాలి అంటే నువ్వు శరీరంతో ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు ఏ పనైనా చేయగలుగుతావు. నీ శరీరం నీకు సహకరించకపోతే నువ్వు అనుకున్న పనిని సాధించలేవు. కాబట్టి ఈ శరీరంతో ఉన్నంత వరకు ఆరోగ్యంగా జీవించి మనకు ఆహార సూత్రాలు కూడా మనకు గీతలోను మన అయ్యగారు కూడా బోధించడం జరిగింది. ఎవరైతే ఈ ఆహార సూత్రాలు ఆహార నియమాలు పాటిస్తారో ఆ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ఇది దేహ బలము. రెండవది మనోబలం. మనోబలం అంటే మనస్సుకు సంబంధించింది. అంటే నీ ఆలోచన ఎంత కరెక్ట్గా ఉంటుందో, అంటే నీ మనసు చెడు భావనలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉండి మంచి ఆలోచనలతోటి ఆ భావన ఏదైతే నువ్వు చేయగలుగుతావో అప్పుడే ఆ మనోబలముతోటి మనము ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది రెండవది మనోబలం. మూడవది ధనబలం. ధనబలం అంటే ధనముంటే సరిపోతుందా? కానీ ఆ ధనం కావాలి మనకి. అంటే ఈ ప్రపంచంలో ఈ మానవ జీవిత మనుగడ ముందుకు వెళ్ళాలి అంటే ధనము కావాలి. అది ఎటువంటి ధనం ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా ఉంటూ నీకు ఎంత సంపాదన వస్తుందో, మన గీతలో కూడా నువ్వు ఎంత సంపాదించినా దానిలో 10% ఖర్చు పెట్టమని ఉంటుంది. అంటే సేవ చేయమని ఉంటుంది. అంటే నువ్వు ఏ విధంగా అయినా సరే సేవ చేయి. అప్పుడే ఈ మంచి ఆలోచనతో చేసినప్పుడు మనోబలం, ఈ ధనబలముతోటి మనోబలం కూడా తోడైతే అప్పుడు ఇంకా నువ్వు ఏదైనా సరే జయించగలుగుతావు. నా దగ్గర డబ్బు ఉంది, నాకు ఎవరు అవసరం లేదు అని అనుకుంటే నువ్వు వచ్చినప్పుడు ఎలా వచ్చావు, పోయేటప్పుడు కూడా అలాగే వెళ్తావు. కాబట్టి ఏది మనం తీసుకుపోలేము. కాబట్టి ఆ ధన బలము ఉన్నంతలో 10 మందికి నువ్వు సహాయం చేయాలి, సేవ చేయాలి.
అది ధర్మబద్ధంగా ఉండాలి. అది ధనబలం. ధనబలం అంటే ఇప్పుడు పోతూ పోతూ ఒక 1 రూపీ కాయిన్ కానీ కింద పడితే మనము ఆ కాయిన్ తీసుకొని కళ్ళకు అద్దుకుంటాం. అంటే ఆ ధనాన్ని మనం భగవంతునిగా మనం ఆరాధించాం. అంటే ఆ ధనంలో భగవంతుని చూసాం. ఆ భగవంతుని ఎవరు చూస్తున్నాం మనము? ధనానికి లక్ష్మీదేవి. మరి లక్ష్మీదేవే నీ ధన రూపంలో నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి? ఆ మహావిష్ణువు ఆయన రూపము నల్లగానే ఉంటుంది, కానీ ప్రపంచమంతా దేనికి దాసోహమో ఆ ధనాన్ని, అంటే ఆ లక్ష్మీదేవి ప్రపంచమంతా కూడా దానికే దాసోహం. మరి అలాంటి దాసోహం ఏదైతే ఉందో అలాంటి దాసోహమైన లక్ష్మీదేవినే తన వశపరుచుకొని తన దగ్గర ఉంచుకున్నాడు. ఆయన నా దగ్గర ఇంత ధనం ఉంది అని అనుకోలేదు. అంటే ఇది ప్రపంచానికి తెలియాలి అని చెప్పేసి అమ్మవారు ఆయన దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోవడం జరుగుతుంది. అంటే ధనము ఎంత ఉన్నా కూడా ఎగిసెగిసి పడకు అని చెప్పేసి. కాబట్టి ఆ ధనము ఏదైతే ఉందో అది మనము ఆల్రెడీ మనము గురుపదేశంలో మనం గురువుగారికి ఇచ్చేసాం, మన దగ్గర ఏమీ లేదు. కాబట్టి మనము ధనం మీద వ్యామోహము తగ్గించుకోవాలి. అంటే కావాలి, మనం ఎంతవరకు కావాలి? మనం జీవించినంతకు కావాలి, అది లేకపోతే మనుగడ సాగదు. కాబట్టి ఉన్నంతలో మనము ధన రూపంగా ఏదైనా ఉంటే 10 మందికి సహాయం చేయాలి. ధన బలము తర్వాత జన బలము. నీ దగ్గర ఉన్న 100 రూపాయల్లో 10 రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 రూపాయలు 10 మందికి ఖర్చు పెట్టు. లేదా నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించావు, 1000 రూపాయలు ఖర్చు పెట్టు. అంటే నీ దగ్గర నా దగ్గర డబ్బు ఉంది నేను అన్న అహంకారంతో ఖర్చు పెట్టకూడదు. మళ్ళా ఏదైతే జనానికి నువ్వు ఇచ్చేది ఉపయోగపడాలి, అంతేగాని అడ్డదారుల్లో వచ్చిన దానితోటి మటుకు జనాలకు ఇస్తే అది మళ్ళీ రివర్స్ అయ్యి మనకే తగులుతుంది. కాబట్టి మన చుట్టూ మనము బాగుండాలి, 10 మంది బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న సామెతతోటి మనము ఈ జనం, అంటే మనం ఒక్కరం ఉంటే సరిపోదు. అంటే ఇప్పుడు 10 మంది కూర్చున్న దగ్గర నువ్వు స్నానం చేసి వెళ్ళి 10 మందిలో కూర్చుంటే 10 మంది స్నానం చేయలేదు అనుకోండి, నీకు ఆ స్మెల్, నువ్వంతకు నువ్వు స్నానం చేసి వెళ్ళి కూర్చున్నా నీకు ఆ స్మెల్ పోదు, అది తగులుతూనే ఉంటుంది. అదే 10 మంది స్నానం చేసి నువ్వు ఒక్కని కూర్చున్నావు అనుకో, అది నీకు కనపడదు. నువ్వు మురికిగా ఉన్నా కూడా ఆ 10 మంది స్నానం చేసి ప్రశాంతంగా చాలా స్వచ్ఛంగా ఉన్నారనుకోండి, అది మనకు తగలదు. కాబట్టి 10 మందిలో నువ్వు ఎలా మెలగాలి అంటే 10 మందికి ఏదైతే ఇష్టమో వారి నీ చుట్టూ రావాలంటే నువ్వు ఏమి చేయాలి, ఏ విధంగా వాళ్ళకి సహాయపడాలి, అది జనము. అంటే ఒక సామెత ఉంది, ధనము కాదు నువ్వు సంపాదించేది 10 మందిని సంపాదించుకో అని. అంటే నువ్వు కాటికి పోయేటప్పుడు కనీసం 4గురినైనా సంపాదించుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి జన సంబంధం అంటే జన బలం ఉండాలి మనకి. నేను ఒక్కనే, నాకెవ్వరూ అవసరం లేదు అనుకుంటే రేపు పొద్దున నీ తోడు ఎవరూ రారు. కాబట్టి అది గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, మనం ఇంతమంది ఏ విధంగా ఉన్నాం, మనం ఇంతమంది ఈ గురువుగారి కార్యక్రమంకి వచ్చాము అంటే మరి గురువుగారి ఆశీస్సులు, గురువుగారు ధర్మంగా మనల్ని నిలబెట్టారు కాబట్టి, ఆ ధర్మ మార్గంలో నడుస్తున్నారు కాబట్టి మనము ఈ భక్తులమందరము ఇక్కడికి వచ్చి గురువుగారి కార్యక్రమానికి రావడం జరిగింది. అంటే మనము ఎలా ఉంటే సమాజం అలా ఉంటుంది, మనము బాగుంటే సమాజం బాగుంటుంది. ఇది గుర్తుంచుకొని జన బలముతోటి మనం ముందుకు వెళ్ళాలి. అంటే నువ్వు పోయినప్పుడు 10 మంది నీ గురించి చెప్పుకోవాలి, కానీ పిసినారిగా మటుకు ఎవరు అనుకోకూడదు. అది గుర్తుంచుకోవాలి. అది జనబలం. జనబలము తర్వాత ఆత్మబలం.
ఆత్మబలం అంటే ఇప్పుడు చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేలల్లో బొటికిన వేలు లేకపోతే నువ్వు ఏ పనైనా చేయగలుగుతావా? మనం చేయలేం. బొటికిన వేలుకు బ్యాండేడ్ వేసి 4 వేలతో ఏ పనైనా చేయగలుగుతామా? పట్టుకోవడానికి కూడా రాదు మనకి. కానీ ఆ బొటికిన వేలే ఆత్మబలం. అంటే ఈ బొటికిన వేలుతో మనం దేనినైనా జయించగలం, దేనినైనా పట్టుకోగలం. ఈ ప్రపంచంలో నిన్ను నిలబెట్టేది ఆ బొటికిన వేలు ఏ విధంగా నీకు సహాయపడుతుందో ఆ విధంగానే మనము సద్గురువుని చేరి ఆ బొటికిన వేలు ఏ విధంగా నీవు ముందుకు ఎదగడానికి, అంటే నువ్వు పైకి ఎదగడానికి, ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి ఏ విధంగా బొటికిన వేలు సహాయపడుతుందో అదే విధంగా మనమందరము కూడా సద్గురువుని చేరి తరించాలి. అంతే. ఆ తరించాలి అంటే నీలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో దాన్ని దర్శించాలి. ఫస్ట్ దాన్ని దర్శించాలి అంటే మనకు ఒక గురువు కావాలి. అలాంటి గురువుల్ని మనము చేరి తరించాలి. అది సద్గురువు. అలాంటి సద్గురువు పరంపరలో మనమందరం ఉండి కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మనం తరిస్తూ ఉన్నాం. ఆయన బోధనలు, గురువుగారి బోధనలు, ఎన్నెన్నో రచనలు, తత్వాలు మనకి ఒక యూట్యూబ్లో కానీ ఒక సత్సంగం జరిగినప్పుడు కానీ ఎంతోమందిని ఉద్ధరించడానికి ఎవరికి కావలసిన మ్యాటరు దానికి సంబంధించింది అక్కడ వాళ్ళకి మేము ఫలాని సత్సంగంకి వెళ్ళాము, మాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అని ఎవరైతే మనసులో అనుకొని ఉంటారో అలాంటి వారికి కూడా మన గురువు ద్వారా సమాధానం దొరుకుతుంది. ఇది చాలా ప్రాక్టికల్గా చాలామందికి జరుగుతున్నది. కాబట్టి మనము ఫస్ట్ మన గురువు మీద నమ్మకము అన్నది ఉంచుకోవాలి. ఎప్పుడైతే నీవు నమ్మకంగా ఉంటావో ఆ సంకల్ప బలంతో ఉండాలి. అప్పుడే మనము గురువుగారి మార్గంలో, ఈ జ్ఞాన మార్గంలో మనమందరం పయనించడానికి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు హరిబాబు గారికి, వారి కుటుంబానికి, మా గురువు గారు అందరికీ, మన భక్తులు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మహత్తర కార్యక్రమం, ఇది మామూలు కార్యక్రమం కాదు, చాలా 100 సంవత్సరాల పండుగ ఇది. అటువంటి శత జయంతి ఉత్సవం ఇక్కడ జరగడం అంటే మామూలు విషయం కాదు. ఆ శత జయంతికి మనమందరం వచ్చినందుకు ఏదో పూర్వజన్మలో మనమందరం కలుసుకున్నాము, మళ్ళీ ఈ జన్మలో ఇక్కడ కలుసుకొని తరిస్తున్నాం. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. మరి చంద్రశేఖర్ గారు చాలా చక్కగా చెప్పారు. 5 రకాల బలాల గురించి చెప్పారు. మనకు చెప్తారు అంటే బలం సరిగ్గా వినియోగించుకోవాలి అని చెప్తారు. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకగనేలా బలవంతమైన సర్పము చలిచీమల చిక్కి చావది సుమతి అని చెప్పి మనకి సుమతి పద్యంలో చెప్తారు. అంటే బలం సమపాళ్ళలో ఉండాలి. ఎక్కువైతే ఏమవుతుంది అంటే చలిచీమలు కూడా పెద్ద పామును పట్టి చంపినట్లుగా అయిపోతుంది, బలాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోతే అని మనకి ఇందులో చెప్తారు. ఎందుకంటే మనిషిలో అహంకారం రాకూడదు. అంటే ఇక్కడ 5 రకాల బలాల గురించి చెప్పారు. అంటే దేహ బలం, అంటే దేహం ఉందనుకోండి, ఈ దేహం అంటే సౌష్ఠవంగా ఫిట్గా ఉందని చెప్పి ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి యుద్ధానికో తిట్టడానికో కొట్టడానికో వెళ్ళకూడదు, సేవ చేయడానికి వినియోగింపబడాలి. అలాగే ధనబలం, అంటే అధిక ధనం ఉందని చెప్పి అహంకారంతో జీవించకూడదు. అలాగే మనోబలం లేకపోతే జనబలం అంటే చాలామంది కొంతమంది పొలిటీషియన్స్ చూస్తామనుకోండి, వాళ్ళ చుట్టూ వందల మంది జనం తిరుగుతూ ఉంటారు. అదే ఒక గురువుగారు అనుకోండి ఎంతమంది వస్తారు, ఇక్కడ పూజ అన్నారనుకోండి ఎంతమంది వస్తారు. అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు వేరు, అక్కడికి వచ్చేవాళ్ళు వేరు, వీళ్ళ కాన్సెప్ట్ వేరు, వాళ్ళ కాన్సెప్ట్ వేరు. ఎట్లా అంటే ఒక తండ్రికి వాళ్ళ పిల్లవాడు ఎక్కువ తిరుగుతూ ఉంటే డౌట్ వచ్చిందంటే ఏంటి వీడి చుట్టూ జనం ఎక్కువ తిరుగుతున్నారని చెప్పి డౌట్ వచ్చింది. ఒకరోజు అసలు వీళ్ళకి మా అబ్బాయి అమ్మటి తిరిగే వాళ్ళు
నికార్సైనటువంటి ఫ్రెండ్స్ ఎంతమందో తేల్చుకుందాం అనుకున్నాడు. తెలుసుకుందామని చెప్పి ఒకరోజు నైటు వాళ్ళ అబ్బాయితోటి ఇవాళ మీ ఫ్రెండ్స్ అందరికీ డిన్నర్ ఇద్దాం, మంచి సెలబ్రేట్ చేద్దాం, 5 స్టార్ హోటల్లో బుక్ చేద్దామని చెప్పి 5 స్టార్ హోటల్లో ఒక షూట్ బుక్ చేశారు. ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేద్దామన్నారు. అయితే తండ్రి అంతకంటే ముందు రోజు ఒక మెసేజ్ పెట్టిండు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ, మా అబ్బాయికి కొంచెం అప్పులైనాయి, ఒక 50 లక్షల క్రెడిట్స్ ఉన్నాయి, అందుకే మిమ్మల్ని అందరినీ అడగటం కోసమే 5 స్టార్ హోటల్లో షూట్కి పిలుస్తున్నాడు, మీరు ఖచ్చితంగా వచ్చేప్పుడు ఎంతో కొంత అమౌంట్ తీసుకొచ్చి మా అబ్బాయికి ఇచ్చి మా అబ్బాయిని ప్రొటెక్ట్ చేయాలా, 50 లక్షలు మీ ఫ్రెండ్స్ ఉంది, మీరే ఎట్లాగైనా వాడిని గట్టెక్కించాలని మెసేజ్ పెట్టిండు. ఆ తెల్లారి నైట్ డిన్నర్కి ఒక్కడు రాలా. మామూలుగా షూట్ డిన్నర్ అంటే 10 మంది అంటే వాడి ఫ్రెండ్స్ కూడా మొత్తం 20 మంది 30 మంది వాలిపోతారు. కానీ ఇవాళ రోజు ఎవరు రాయలా, జనం లేరు. ఎందుకు లేరు జనం అంటే అయాచితంగా వస్తే తినిపోవడానికి వచ్చేవాడు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ అట్లా కాదనమాట, ఆపద సమయంలో ఆదుకునేటువంటి వాడు నిజమైన మిత్రుడు. అలాంటి జనం నీకు వెనకెంతమంది ఉన్నారు, నువ్వు పిలిస్తే ప్రేమగా నీ వెనకొచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నీవు ఈ లోకంలో సంపాదించుకోవాల్సింది అలాంటి మిత్రుల్ని. జనం ఎందుకు ఎక్కువ మంది ఉంటే ఏమి సుఖం, చుట్టాలు నాకు బలగం చాలామంది ఎక్కువ. ఇప్పుడు బలం గురించి బలగం నాకు చాలామంది ఎక్కువ. ఎందుకు నీకు ఆ బలగం, నీతో కట్టుకుపోతే వచ్చేవాళ్ళ వెంట, నీ వెంట వచ్చేవాళ్ళు ఎవరు లేరు. నిజంగా నిన్నుగా చూసి ప్రేమించేవాళ్ళు నీ వెంట ఎంతమంది ఉన్నారు అనేటువంటిది నువ్వు ప్రశ్నించుకోవాలి. నీ ధనాన్ని చూసో, నీ వెనక ఉన్నటువంటి పలుకుబడిని చూసో, నీ యొక్క అవసరాన్ని గుర్తించి నీ వెనక తిరిగేటువంటి వాళ్ళు కాదు. నీవు ఏమీ లేనప్పుడు నిస్సహాయ స్థితిలో, నిర్వీర్యమైనటువంటి స్థితిలో నువ్వు రోడ్డు మీద నిల్చున్నప్పుడు నీ వెనక వచ్చి నిల్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ యొక్క నిజమైనటువంటి స్నేహితులు, నిజమైనటువంటి బంధువులు, నిజమైనటువంటి బలం. అది జనబలం అంటే అలాంటి బలం ఉండాలా. ఈ గుంపులు ఎందుకు ఊరికనే తాళ్ళు లాంటి అవసరం లేదు, తాళ్ళు లాంటి బంధుత్వాలు అవసరం లేదు. అది నిజమైనటువంటి బలం కాదు. ఎందుకంటే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేప్పుడు ఏ బలం ఉండదు. దేహం ఎంత బలంగా ఉన్నా కానీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేప్పుడు ఉపయోగపడుతుందా? అది ధనం ఎంత ఉన్నా కానీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేప్పుడు వస్తుందా? రాదు. జనబలం, జనం చాలామంది ఉన్నారు, మనం వెళ్ళేప్పుడు ఏమన్నా వాళ్ళు వస్తారా? ఒక్కళ్ళు రారు. దేహం రాదు, జనం రాదు, ధనం రాదు, ఇంకేం వస్తుంది? జన్మరహితం కాకపోతే మనసు ఉంటే మనసు వస్తుంది. మనోబలం, నీ మనసుకి ఎంత బలం ఉంది, నీ యొక్క సంకల్ప శక్తి ఎంత ఉంది, నువ్వు పిలిస్తే ఎంతమంది వస్తారు, నువ్వు సంకల్పం చేస్తే ఎంతమంది వస్తారు. అంటే సంకల్పానికి కూడా మనసుకు కూడా శక్తి ఉంటుంది. మహాత్ముల దగ్గర మనకు అది కనిపిస్తుంది అనమాట. ఒక ఊళ్ళో బాబా టెంపుల్ కడుతున్నారు, సాయిబాబా టెంపుల్ కడుతున్నారు. ఆ గురువుగారు ఒకటే సంకల్పం చేశారు, నేను ఎవరిని డొనేషన్స్ ఎక్కడికి వెళ్ళి అడగనన్నాడు. అదేందండి మీరు అడగకపోతే డబ్బులు ఎట్లా ఇస్తారన్నాడు. అడిగితే డబ్బులు ఇవ్వడమే కష్టం, అడగకుండా డబ్బులు ఎవరిస్తారు? నువ్వు ఆశ్రమం కడతానంటే, గుడి కడతా అంటే ఎవరిస్తానంటే, నిజమైన భక్తుడు ఎవరైతే ఉంటాడో ఆ దేవుడే వాడిని పిలుస్తాడో వాడే వచ్చి ఇచ్చిపోతాడు. నేను పిలవటం ఏంటి, గుడి కడితే డబ్బులు నేను ఇంటింటికి తిరిగి నేను అడగటం ఏంటి? ఆయనకు తెలియదు అవసరం, ఆయనే పిలిపించుకుంటాడు, ఆయనే కట్టించుకుంటాడు. నాకేం సంబంధం, నా కర్తృత్వం లేదన్నాడు, కూర్చున్నాడు. అయితే ఈయన ఎవరిని అడగలేదు. ఒక ఆయన వచ్చన్నాడు, నా పేరు పెడితే ఈ గుడి మొత్తం నేను ఒక్కడనే కట్టిస్తానడు. ఆయన ఒకటే ఫండమెంటల్ చెప్పిండు, ఇక్కడ ఎవరి పేరు పెట్టరు, నిషాన్ వేయరు. నువ్వు డబ్బులు ఇచ్చినా కోటి ఇచ్చినా వేయరు, 100 రూపాయలు ఇచ్చినా కానీ నీ పేరు పెట్టరు. ఇంకెవరైనా వస్తారమ్మా? ఎట్లా ఉంటుందంటే 100 రూపాయలు దానం చేసి 1000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటువంటి రోజులు ఇవి. అలా ఇలాంటి రోజుల్లో ఎంతమంది వస్తారు, ఎలా వస్తారు డొనేట్ చేయడానికి? కానీ ఒకరోజు, ఆ రోజు స్లాబ్ పోసే రోజంట, అందరూ ఉన్నటువంటి వాళ్ళు రిక్వెస్ట్ చేసి, అయ్యా ఈ స్లాబ్ పోస్తున్నారు కాబట్టి డబ్బులు ఎక్కువ కావాలి కాబట్టి మీరు అడగకపోతే ఎవరు కుదరదు అని చెప్పి అంటారు. అయితే బాబా వారు భిక్ష స్వీకరించారు కదా, అలాగే నేను కూడా ఒకరోజు ఒక సెంటర్లోకి వచ్చి భిక్ష అడుగుతా, ఎవరైనా ఇస్తే నేను అవి నిర్మాణానికి వినియోగిస్తాను. ఆ గురువుగారు సెంటర్లోకి వెళ్ళి నేను ఈరోజు భిక్షకు వస్తున్నా అని చెప్తారు. వచ్చి అలా నిల్చుంటాడంతే. అలా నిల్చున్నటువంటి కాసేపట్లోనే 25 లక్షలు వచ్చినాయి. ఎవరిమ్మంటే ఇచ్చారు? ఎక్కడో కాదు, మార్కాపురం సాయిబాబా గుడి నిర్మించినటువంటి ఆ గురువుగారు పేరు నాకు గుర్తులేదు. అర్థమైందమ్మా? అంటే కర్త యొక్క మనస్సు సంకల్పం బలంగా ఉంటే, దృఢంగా ఉంటే, పవిత్రంగా ఉంటే ఎందుకు కదలదు?
అర్థమైందా? మనోబలం అంటే మనసు అంత శక్తివంతంగా ఉండాలి. ఆ మనసుకున్నటువంటి బలం దైవాన్ని చేరడానికి వినియోగింపబడాలి. ఇక లాస్ట్ బలం ఆత్మబలమే నిజమైన బలం అన్నారు. అదే గురుబలం. నువ్వు ఎవరిని చాలామంది ఈ లోకంలో ఏంట్రా వాడు పోకడేంటి అంటారు. ఏం చూసుకొని వాడికి అంత ఇది అంటారు. ఏం చూసుకొని వాడి దేన్ని చూసుకొని మాట్లాడుతుండో. ఎవరికి ఉండేది వాడుకుంటుంది, ఎవరికి ఉండేది వాడు. అంటే ఒక భక్తుడికి తన గురువు యందు ఆ విశ్వాసం, ఆ నమ్మకం దృఢంగా బలంగా ఉంటుంది. దాన్ని గురుబలం అంటారు. ఇందాక సిద్ధయ్య గారి జీవిత చరిత్రను మనం పఠించినప్పుడు సిద్ధయ్య గారి యొక్క జీవితంలో కానీ నాయన గారి యొక్క జీవితంలో కానీ ఆ గురు బలం అనేటువంటిది ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తుంది. అలాగే సీతమ్మ గారి యొక్క జీవితంలో కూడా గురు బలం అనేటువంటిది అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది నిజమైనటువంటి బలం. అలాంటి బలాన్ని సంపాదించుకున్నప్పుడు ఈ జన్మకు వచ్చినందుకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. లేకపోతే ఏం ఉపయోగం? బుర్హాన్ గారు ఒక మాట అన్నారు, గర్వమతులాగానవే గర్వమతులాగానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములు వినావే. గర్వమతులాగానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములు వినావే. గర్వమతులు గతులు గానక ఘనము నీచములెన్నో చూను. గర్వమతులు గతులు గానక ఘనము నీచములెన్నో చూను. నిర్ర నీల్గుచు మిర్రి చూపులో వెర్రితనమున చూడబోకు. మానసాని వినావే భూతమూల చట్టమేమో గనావే. మానసాని వినవుదండి పండితోల అండజేరి అని చెప్తారు. అంటే గర్వమతులాగానవే. ఈ ప్రపంచంలో భౌతికమైనటువంటి ధనం ఉన్నదని చెప్పి, లేకపోతే జనం ఉన్నారని చెప్పి అహంకారంతో, గర్వంతో, దమ్మంతో, దర్పంతో, ఈర్ష్యతో, అసూయతో ప్రవర్తించేటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే వాళ్ళు ఎలాంటి దుర్గతిని పొందారు అనేటువంటి అంశాన్ని మనకు చెప్పటం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ చంద్రశేఖర్ గారు చాలా అద్భుతంగా ఈ యొక్క బలాల గురించి మనకు సూచించారు. ఇప్పుడు మనం ఏ బలాన్ని నమ్ముకోవాలి, మనం ఏ బలాన్ని నమ్ముకోవాలి అనేటువంటిది వాళ్ళ అంతఃకరణకే వదిలేయటం అనేటువంటిది జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూషన్. ఒక ఆయనకి వృద్ధాప్యం వస్తే కావాలి నాకు ఏదో ఒకటి. సపోజ్ 50 దాటినాయి అనుకోండి, లాస్ట్ టైంలో ఏం కావాలా, బ్రతకాలి కదా. వెనకటి రోజుల్లో ఏం చూసుకునేవాళ్ళు కాదు, ఏ కొడుకో కోడలో ఎల్లేస్తారులే అనుకునేవాళ్ళు, లేకపోతే తమ్ముళ్ళో అన్నలో ఎవరో ఒకళ్ళు వెనకున్నోళ్ళు చూసుకుంటారనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండేది. ఇప్పటి రోజుల్లో అవి తగ్గిపోయినాయి. సొంత కొడుకు కోడలైనా చూస్తారో చూడరో అనేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన ఏం చేసిందంటే ఎంతో కొంత అట్టి పెట్టుకునేవాడు అనమాట తన దగ్గర. కనీసం ఆ డబ్బులుంటే వేరే వాడైనా చూస్తారేమనేటువంటి. ఒక ఆయన ఏం చేసిందంటే ధనాన్ని సంపాదించుకున్నాడు. ఎంత? 20 లక్షలు వెనకేసిండు. ఏంట్రా ఇది తీయటలేదు బయటకు అన్నాడు. ఆ 20 కదిలిచ్చనిగా, ఆ 20 కదిలిచ్చను. ఎందుకంటే మరి వృద్ధాప్యంలో ఎవడు చూస్తారో ఆ 20 చూస్తే ఎవడైనా అన్నం పెడతాడు, లేకపోతే పెట్టడు. అందుకని 20 వెనకేసే అన్నాడు. ఒక్కడేం చేసిండంటే ప్లాట్ కొన్నాడు. 30 ఉంటే 30 అంటే ఎన్ని? 30 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాడు. కదిలిచ్చట్లా, రేట్ వచ్చింది 30కి 30. కొన్న నెలకే 30కి 30 వచ్చింది. అమ్ముతావారా? అమ్మ లాస్ట్కి ఉండాల. ఎందుకంటే మరి కొడుకు చూసినా చూడకపోయినా ముందే ఇస్తే వాడు చూస్తారో చూడడం. ఇది ఉందనుకో, ప్లాట్ ఉందనుకో, ఆ ధైర్యం ఉంటుంది నాకు అన్నాడు. అర్థమైందమ్మా? ఒకడికి ధనం మీద నమ్మకం ఉంది, ఒకడికి ప్లాట్ మీద నమ్మకం ఉంది, ఒకడికి బంగారం మీద నమ్మకం. 2 కొన్నాడు కేజీలు, 2 కేజీలు కొని లాకర్లో పెట్టిండు. భార్య అడిగింది చిన్న నెక్లెస్ చేపియ్య అన్నాడు. ఆ 2 కేజీలు తీసే పని లేదు, ఎందుకంటే లాస్ట్లో అదే కాపాడేది మనల్ని.
ఈ నెక్లెస్ కాంపౌండదమ్మ నేను, ఆ రెండే కనపడది, బయట తీసి అటు ఇటు తిప్పితే పోతే పోయిద్ది, జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అదే కదా లాస్ట్గా మనకు ఉండేది. అది ఉంటేనే ఎవరైనా చూస్తారని 2 కేజీల బంగారం ఆడబెట్టిండు. అర్థమైందమ్మా? ఒక ఆయన ఏం పెట్టిండు, ధనం మీద ఎఫర్ట్ పెట్టిండు, ఒక ఆయన బంగారం మీద ఎఫర్ట్ పెట్టిండు, ఒక ఆయన ప్లాట్ మీద పెట్టిండు, ఒక ఆయన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కొడుకు మీద పెట్టిండు. ఇన్వెస్ట్మెంట్ మొత్తం 50 పెట్టిండు, అమెరికా పంపించిండు. 50 పెట్టి అమెరికా అందరూ చెబుతుండు, వాడు దేవుడు నాకు, వాడే నన్ను చూసేది. 50 పెట్టి వాడు అమెరికా. అంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక నమ్మకంతో బ్రతుకుతున్నాడు అన్నమాట. అర్థమైందమ్మా? బంగారాన్ని ఒక ఆయన నమ్ముకున్నాడు, ధనాన్ని ఒక ఆయన నమ్ముకున్నాడు, ప్లాట్ ఒక ఆయన నమ్ముకున్నాడు, ఒక ఆయన కొడుకుని నమ్ముకున్నాడు. అర్థమైందమ్మా? ఒక ఆయన భగవంతుడిని నమ్ముకున్నాడు, ఒక ఆయన ఎవరిని నమ్ముకున్నాడు? భగవంతుడిని నమ్ముకున్నాడు. అంటే ఇవన్నీ అంటే భగవంతుడిని నమ్ముకున్నాడు అని చెప్పి ధనం మీద అశ్రద్ధ లేదు, భగవంతుడిని నమ్ముకున్నాడని కొడుకుల్ని మంచిగా చూడలేదని లేదు, భగవంతుడిని నమ్ముకున్నాడు కదా అని చెప్పి ప్లాట్ ఉన్నది వేరే వాళ్ళకు ఉచితంగా రాసి లేదు. అన్నీ ఉన్నాయి, కానీ వీటన్నిటితో పాటు భగవంతుడిని కూడా నమ్ముకున్నాడు. ఏమైందంటే అమ్మ, ఆ ప్లాట్ రోడ్డు ఎమ్మటే కొన్నాడుగా ఆయన, రోడ్ ఎక్స్టెన్షన్లో ప్లాట్ ఎగిరిపోయింది. రోడ్ ఎక్స్టెన్షన్లో ప్లాట్ పోయింది. వాడు దాచుకున్నటువంటి 20 లక్షలు దొంగలు కొట్టేశారు. అర్థమైందమ్మా? ఆ బ్యాంకులో పెట్టినటువంటి బంగారం తీసుకొచ్చి అమ్ముకుందామంటే అది కూడా కోల్పోయింది ఆయన. అంటే ఇట్లా మనం మ్యాన్ పవర్ని ఆలోచిస్తామంటే, మనిషి శక్తినే నమ్ముకొని ఇదే నన్ను రక్షిస్తుంది అనేటువంటి థాట్తో మనం ఉంటాం. కానీ అది రక్షిస్తుంది అనే నమ్మకం కంటే భగవంతుడు రక్షిస్తాడు అనేటువంటి నమ్మకంతో జీవించడం సరైనటువంటి జీవన విధానం. అంటే అలాగని చెప్పి బంగారం నందు అశ్రద్ధ కానీ, ప్లాట్ నందు అశ్రద్ధ కానీ, ధనమునందు అశ్రద్ధ కానీ ఉండకూడదు. ఫ్యామిలీ రిలేషన్ అని పిల్లగాడిని 50 లక్షలు పెట్టి చదివిస్తే వాడు అమెరికా వెళ్ళిన తర్వాత ఈ నెంబర్ తీసేసి వేరే సిమ్ పెట్టుకుండు, అసలు ఫోన్ కూడా చేయట్లా. వాడు అక్కడే పెళ్లి చేసుకుని ఇక అక్కడే సెటిల్ అయిన వాడు ఇంటికి కూడా రావట్లా. మరి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి ఎవరిని నమ్ముకుంటాం? కానీ భగవంతుడిని నమ్ముకుంటే భగవంతుడే మనల్ని చివరికి రక్షించేది. సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా నీవు కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు కూడా నీ వెంట ఉండి నిన్ను రక్షించేటువంటి వాడు భగవంతుడు. కాబట్టి మనం భగవంతుని విడిచిపెట్టకూడదు. మన బలం ఎవరంటే భగవంతుడే నా యొక్క నిజమైనటువంటి బలం. మనమేమంటాం భగవంతుని? మా గురుమూర్తే మాకు బలం అని చెప్పి మనం దృఢంగా చెప్తాం. ఓకే, మనమందరం మన బలం ఎవరన్నాలా? గురువుగారే మనం. ఓకే అమ్మా, దయతల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.